ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మొత్తం రాష్ట్రమంతా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి మండలాలలో మరి మండల విద్యాశాఖ అధికారులు మండల ఎంఈఓ గారులకు మరి ఈ యొక్క ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాలు కల్పించాలి మరియు అదేవిధంగా ఈ ప్రైవేటు స్కూళ్ళు చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీని అరికట్టాలని ఇవాళ ప్రతి మండల ఎంఈఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలోని ఎంఈఓ గారికి ఇప్పుడే వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈనాడు రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి 30 నెలలు అవుతుంది, అంటే దాదాపు 3 సంవత్సరాలు కావస్తూ ఉంటే కూడా ప్రైవేటు బడులు చేస్తున్నటువంటి ఈ యొక్క ఫీజుల దోపిడీ కానీ ఈ యొక్క అంటే ఏవైతే కార్పొరేట్ స్థాయిలో మరి నాణ్యమైన విద్యను అందించకుండా మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రైవేట్ స్కూళ్ళు ఇష్టానుసారంగా సంవత్సరం వేలు పెంచుతూ ఉన్నారు. ఒక నర్సరీకే దాదాపు 30,000 50,000 తీసుకుంటూ ఉన్నారు. అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నదో. ఇంతవరకే ఆ రోజు ఎన్నికలలో భాగంగా మరి నేను ప్రభుత్వంలో గద్దెనెక్కిన తర్వాత వస్తే మేము ఖచ్చితంగా ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని చెప్పినారు. మరి ఇంతవరకే ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురాలేదు. తక్షణమే కూడా ఈ యొక్క ప్రైవేటు స్కూళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క ఫీజుల యొక్క దోపిడీని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఉన్నది. అందుకోసమనే ఈరోజు మా బీఆర్ఎస్వి ఫీజుల నియంత్రణ కోసము మరి కార్యాచరణ తీసుకున్నది. భవిష్యత్తులో ఫీజులను నియంత్రించకపోతే నియంత్రణ చట్టాన్ని తేకపోతే ఖచ్చితంగా మరి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా కూడా ఈనాడు ఈ రాష్ట్రంలో మరి దాదాపు ఇవాళ 27,000 ప్రభుత్వ బడులు ఉంటే మరి కుట్రలో భాగంగా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలకు చదువును దూరం చేసే భాగంగా మరి ఇవాళ వాటిని 4,000 బడులకు కుదిస్తామని రేవంత్ రెడ్డి అనడం సిగ్గుచేటు. ప్రభుత్వ బడులను మరి కాపాడుకోవాలి, ప్రభుత్వ బడులను ఎక్కువ శాతం అభివృద్ధి చేయాలి, ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలి. కానీ ఇవాళ ప్రభుత్వ బడులు మూసేస్తామంటే ఇది ఎక్కడి సంస్కృతి? అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను విద్యకు దూరం చేసే పరిస్థితి చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి చూస్తున్నాం మేము ఇవాళ ఒక టీపీఎస్ అంటే తెలంగాణ పబ్లిక్ స్కూలే కాదు, ప్రతి మండలాల్లో కానీ ప్రతి జిల్లాల్లో మరి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఉన్నాయి, యూపీఎస్ ఉన్నాయి, పిఎస్ స్కూల్ ఉన్నాయి. వీటన్నిటిని మరి బ్రహ్మాండంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఇవాళ ప్రైవేటు బడులకు పోకుండా విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వ బడులకే తీసుకొస్తారు. ఇవాళ ప్రభుత్వ బడులలో మరి మౌలిక సదుపాయాలు లేవు, అసలు విద్యా రిక్రూట్మెంట్ లేదు, టీచర్ రిక్రూట్మెంట్ లేదు. ఇవన్నీ లేకపోవడం వల్ల ఇవాళ ప్రభుత్వ బడుల్లోకి విద్యార్థులు వస్తలేరు. మరి దానికి కారణం రేవంత్ రెడ్డి సర్కారే. అంటే ఉన్న బడులను మంచిగా చేయమంటే నేనేదో ఒకటి అరిచేతుల బెల్లం పెట్టి చూపిస్తానట్టు ఉన్నది. ఇవాళ టీపీఎస్ స్కూల్ ఎందుకోసము ఒక స్కూల్ని డెవలప్ చేసి సరిపోతుంది. ఈ రాష్ట్రంలో 27,000 స్కూళ్ళు ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంది? మరి మీకు టైం కూడా లేదు. ఆల్రెడీ 3 సంవత్సరాలు అయితే కూడా విద్యా వ్యవస్థ పైన ఒక్క నియంత్రణ చట్టం కానీ ఒక్క సమీక్ష కానీ ఒక్క కార్యాచరణ కానీ ఇవాళ స్కూళ్ళ పైన ఏమైనా పెట్టినాడా? స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి మరి ఆయన ఇవాళ విద్య కోసం ఏం చేసిండు? ఏం చేయలే. ఉన్న బడులను మూసే విధంగా ఇవాళ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. దీన్ని అరికడతాం. ఖచ్చితంగా బీఆర్ఎస్వి ఖచ్చితంగా వీటిపైన పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.